పృథ్వీ గారు, చెప్పండి. ఎవడన్నా సినిమా తీయాలనుకున్నప్పుడు ఒక పెద్ద హీరోతో రావాలనుకుంటారు. అందులోనూ మీరు దుబాయ్ నుంచి అక్కడి నుంచి వచ్చినప్పుడు ధనరాజుని హీరోగా పెట్టి సినిమా తీయాలనే ఆలోచన ఎలా వచ్చింది సార్? అసలు ఎవడన్నా తీస్తాడా? సార్ మీకు అసలు ఎవరు చెప్పారు సార్ ధనరాజ్ హీరో అని సినిమాకి? అదేం సార్, పోస్టర్స్ అన్నీ ధనరాజే కనబడుతున్నాడు, డైరెక్టర్ ధనరాజే. అది అందరూ మిరాకిల్గా ఉన్నారు. వాళ్ళు బలగం వేణు ఏదైనా హిట్ కొట్టాడని ఆ భ్రమలో ఏమన్నా ఉన్నారండి మీరు? సార్ మన సినిమా స్క్రిప్ట్ జరుగుతున్నప్పుడు ఇంకా బలగం రిలీజ్ అవ్వలేదు సార్. ఓకే. బలగం కంటే ముందు మన స్క్రిప్ట్ జరిగింది. మన సినిమాకి హీరో సముద్రకాని గారు, డైరెక్టర్ ధనరాజ్ గారు. సముద్రకాని కొడుకు క్యారెక్టర్కి కరెక్ట్గా యాప్ట్ అయ్యాడని ధనరాజు ఆ లీడ్ క్యారెక్టర్ చేశాడు. ఓకే. నా సినిమా డైరెక్టర్ ధనరాజు, సముద్రకాని హీరో అండి. అందరూ ధనరాజ్ హీరో, ధనరాజ్ హీరో, ధనరాజ్ హీరో కాదండి. నా సినిమాకి ధనరాజ్ డైరెక్టర్ ఒక మెయిన్ క్యారెక్టర్ చేశాడు. ఓకే, క్యారెక్టర్ వైజ్గా హీఈస్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్, అందులో మొహమాట లేదు. ఓకే, హీరో కాదు, హీరో 100% కాదండి. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాకి ఆ క్యారెక్టర్కి ధనరాజ్ చేసిన యాక్టింగ్ కానీ ధనరాజే యాప్ట్గా ఉన్నాడు అనుకొని మనం పెట్టామండి. ఓకే ఓకే. ధనరాజ్ హీరో కాదండి. అయితే మీకేమీ రిగ్రెట్స్ లేవు? నాకు ఎందుకు ఉంటుందండి రిగ్రెట్? నేను ధనరాజ్ని హీరోగా చూడలేదు. ధనరాజ్ నా సినిమాలో క్యారెక్టర్ చేశాడు, మెయిన్ లీడ్ చేశాడు. ఓకే ఓకే. మీరందరూ కలిపి ధనరాజ్ని హీరో 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 అని అడగడం వల్ల ఆయన కూడా అనుకుంటున్నాడు. మీరు భలే ఉన్నారు, నన్ను అంటారు సార్. మీరు కాదు సార్, అందరూ చెప్తారు. పోస్టర్స్ లో మీరు పోస్టర్స్ లో తండ్రి సార్, నాకు సముద్రకాని హీరో సార్.